నమస్తే. అక్టోబర్ మంత్ 2025లో సింహరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. అక్టోబర్ మంత్ అనంగానే చాలా విశిష్టతమైన కలిగిన మంతు, శుభకరమైన మంతు, దివ్యకరమైన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మంత్‌లో మనకి 2 ముఖ్యమైన పండుగలున్నాయి. ఒకటి మనకి దసరా సెలబ్రేట్ చేసుకుంటాం. 2 దీపావళి. 2 చాలా ప్రాముఖ్యత గల ముఖ్యమైన ఇంపార్టెంట్ పండుగలు. అందులోని దసరా నుంచి దీపావళి మధ్య ఉన్న ఈ 20 రోజులు ఇంకా శుభకరమైన రోజులు మనం చెప్పుకోవాలి. ఇందులో ఎందుకు అంటేనండి, ఈ టైంలో ఎవరైనా గనక లక్ష్మీదేవికి సంబంధించిన ఉపాసన చేసినా, లక్ష్మీకి సంబంధించిన పూజ చేసినా, ఏది చేసినా విశేషంగా వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీపావళి రోజున 5 రోజులు మనకు చాలామంది ధనలక్ష్మి గురించి మనకి పండగలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ సింహరాశి వారికి ఈ మంత్ మనం గనక చూసుకుంటే ఫస్ట్ ఎంతో శుభకరమైన మంతు. ఈ మాసంలో సింహరాశి వాళ్ళకి చాలా చాలా బాగుందని చెప్పుకోవాలి. సింహరాశి వాళ్ళకి అష్టమ శని ఆల్రెడీ స్టార్ట్ అయింది. నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. కొంతమంది ఎప్పుడైతే మార్చి నుంచి మనకి ఉగాది నుంచి మధ్యలో చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అష్టమ శని ఉండటంలో అష్ట కష్టాలకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ టైంలో సింహరాశి వాళ్ళకి చాలా కలిసి వచ్చే మంతు అని మనం జ్యోతిష శాస్త్రం ద్వారా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. 9 గ్రహాల్లో 6 గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. అందులోని క్రూర గ్రహాలైన సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు అన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఈ టైంలో మనం చెప్పుకోవాలి. ఫస్ట్ సింహరాశిలో నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే చాలా పాపులర్ అయిన పేర్లు, తెలుగు పేర్లన్నీ ఇందులో ఉంటాయండి. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే ఈ అక్షరాలు కలిగిన వాళ్ళంతా కూడా సింహరాశిలో ఉంటారు. ఈ టైంలో 3 గ్రహాలు మారుతున్నాయండి. ఇందులోనూ అన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ అక్టోబర్ 3, అక్టోబర్ 9, అక్టోబర్ 17. ఇందులో చూసుకుంటే మీరు బుధుడు, శుక్రుడు, సూర్యుడు వరుసగా ఇందాక చెప్పిన తేదీల్లో మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు వీళ్ళకి మీరు తులారాశిలో ఉన్నారనమాట. సింహరాశి నుంచి తులారాశిలో 3 గ్రహాలు ఉండటంతో ఇది ఒక మంచి శుభకరమైన పరిణామం. సింహరాశి వాళ్ళకి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటిదాకా ఉన్నది ఒక రకమైతే అక్టోబర్ నుంచి ఒక 2 months వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ విధంగా అంటే మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం కాన్సెప్ట్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే లక్ష్మీ ధనలాభం రాతివయం విత్తసిద్ధిం అని చెప్తారు సంస్కృతంలో. అంటే ఏ పని చేసినా కానీ లక్ష్మీదేవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నేను ఇందాక చెప్పాను చూసారండి, దసరా నుంచి దీపావళి మధ్యలో ఉన్న టైం లక్ష్మీదేవికి అనుకూలమైన టైం. లక్ష్మీదేవి ఉపాసన చేసిన, మంత్రం చేసిన, హోమం చేసిన విశేషమైన ఫలితం వస్తుంది. ఈ టైంలో గ్రహాలు కూడా మీకు చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దీనితో పాటు ధనలాభం, ఈ ప్రకారంగా మీరు ధనానికి సంబంధించి ఏది చూసినా కానీ ధన ప్రవాహం ఉంటుంది. విత్త సిద్ధిం, మీరు ఫైనాన్షియల్ గోల్స్, ఆబ్జెక్టివ్స్ ఏదైనా కనుక పెట్టుకొని ఉంటే అవన్నీ ఫుల్ఫిల్ అయ్యే టైం అని మీరు చెప్పుకోవచ్చు. అయితే ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల ద్వారా మీకు ఛాలెంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క విషయం తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది. సింహరాశి వాళ్ళకి అక్టోబర్ మంత్ బెస్ట్ మంత్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మనకి వివరాల్లో కనుక వెళ్ళగలిగితే సూర్యుడు 3వ ఇంట్లో ఉండటంతో ఒక మంచి విశేషకరమైన లాభం, వీళ్ళకిలో ఉన్న ధైర్యము, కాన్ఫిడెన్స్, వీళ్ళ మాటకి విలువ ఇవన్నీ పెరుగుతూ ఉంటుంది. మనం మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమః, అర్ధలాభ పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి తృతీయగే రవి అని చెప్తారు. ఈ టైంలో ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులతో కలిసి ఉంటారు, అర్ధలాభం ఉంటుంది, పుత్ర సౌఖ్యం ఉంటుంది, ఇష్టసిద్ధి, అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి. ఈ విషయంలో సూర్యుడు 3వ ఇంట్లో ఉండి విశేషంగా లాభిస్తున్నాడు కాబట్టి ఇది ఒక బెస్ట్ టైం సింహరాశి వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. తర్వాత కుజుడు అగైన్ 3వ ఇంట్లో ఉండటం, ఇది కూడా ఇంకా మంచి శుభకరమైన సమయం అని మీరు గమనించుకోవచ్చు. ఇందులో ఇష్టమైన కోరికలు మీకు నెరవేరటం, మిమ్మల్ని ఒక 10 అంతలు ముందుకు నెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రోగ్రెసివ్ సైడ్. అదేవిధంగా శుక్రుడు కనుక చూసుకుంటే శుక్రుడు మీకు 2వ స్థానంలో ఉన్నాడు. కుటుంబ స్థానంలో శుక్రుడు ఉండటంతో మీకు విపరీతంగా కలిసి వస్తుంది. అది ధనం ప్రకారంగా, జ్యువెలరీ ప్రకారంగా, తర్వాత మీ మాట ప్రకారం సంబంధించి, కుటుంబానికి సంబంధించి అన్ని వ్యవహారాల్లో చక్కగా ఉంటారు. చాలా ఏమని చెప్తారు, శుభప్రదంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మనకి మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానగే భృగు అని చెప్తూ ఉంటారు. 2వ స్థానంలో శుక్రుడు ఉంటే దేహ సౌఖ్యం, ఫిజికల్గా చాలా అట్రాక్టివ్గా ఆనందంగా ఉంటారు, చక్కటి బట్టలు కొనుక్కుంటారు. లేడీస్ జెంట్స్ కనుకైతే లేడీస్తో చక్కగా మాట్లాడుతూ మీకు
ఇంతకుముందు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని సమస్యపై ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే ఇంట్లో కానివ్వండి, బయట కానీ మీకు జెంట్స్ పురుషులు ఎవరైనా గనక ఉంటే వాళ్ళతో ఏమైనా విభేదాలు ఉంటే అవన్నీ పోయి చక్కగా మంచి ఒక ఏమంటారు మంచి డిస్కషన్ చేసి మాట్లాడి మీకు కావాల్సిన వస్తువులను లేదంటే మీకు కావాల్సిన విధంగా అన్నీ చేసుకునే ఒక బెస్ట్ టైం అని మీరు గమనించుకోవచ్చు. అయితే ఇంతో పాటు 8th హౌస్లో దృష్టి ఉండటంతో మీకు అత్తమామల దగ్గర నుంచి సపోర్ట్ కానివ్వండి, టయానికి భోజనం చేయటం కానివ్వండి, వంశపారంపరంగా వచ్చిన ఆస్తులు కానివ్వండి, ఎవరికైనా రీసెర్చ్ ఓరియంటెడ్ సబ్జెక్టులు పిహెచ్డీలు చేస్తున్నా కానీ వీటన్నిటి విషయంలో మీరు చక్కగా శుభంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఏ ప్రకారంగా కనుక చూసుకున్నా కానీ సింహరాశి వాళ్ళకి ఒక 6 months తర్వాత ఒక బెస్ట్ టైం అయితే స్టార్ట్ అయింది. అది ఈ అక్టోబర్ మాసంలో. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో నక్షత్రం ప్రకారం మీరు చూసుకుంటే ఇందులో 3 నక్షత్రాలు అంటే మఖ, పుబ్బ, ఉత్తర 3 నక్షత్రాలు. ఈ 3 నక్షత్రాల వారీగా మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ జ్యోతిష శాస్త్రంలో వివరించడం జరిగింది. ఈ శాస్త్రం ప్రకారం ఎలా ఉందో చూద్దాం. మఖా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, షాపింగ్కి వెళ్తారు, చక్కటి భోజనం చేస్తూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. వీళ్ళకి ఛాలెంజెస్ 2 ఉంటుంది. ఒకటి కలహము, బంధనము అని ఉంటుంది. వీళ్ళందరికీ కలహము ఈ మిగతా 3 నక్షత్రాలకు పూర్వ పాల్గొనే ఉత్తర పాల్గొనే నక్షత్రాలకి కలహము గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడాను 2 విషయాల్లో, ఒకటి అన్నదమ్ముల మధ్య కానీ లేదా భూములకు సంబంధించి కానీ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మీరు కొంచెం కుజుడికి సంబంధించిన పరిహారాలు అవన్నీ చేసుకుంటే చక్కగా మీకు ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో మీకు అంగగోచారం ప్రకారం చూసుకుంటే ధనలాభం బాగా విపరీతంగా 3 నక్షత్రాల వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది. అయితే బంధించబడినట్లుండే పరిస్థితి కూడాను ఈ నక్షత్రం వాళ్ళకి ఇండివిజువల్గా చూస్తూ ఉంటుంది. విశేషమైన ధనలాభం కూడా వీళ్ళకి చూపిస్తూ ఉంటుందని మీరు గమనించుకోవచ్చు. దీనితో పాటు మఖా నక్షత్రం వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. పర్టికులర్గా మనీ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, లేదంటే ఏదైనా డాక్యుమెంట్ రిలేటెడ్, లేదంటే కమ్యూనికేషన్స్, లేదంటే మీరు ఇంటెలిజెన్స్ రాంగ్గా ఇంటర్ప్రిటేట్ చేసుకొని బై మిస్టేక్ ఒక రాంగ్ ట్రాన్సాక్షన్ చేయటం, రాంగ్గా మాట్లాడి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి పశునాశనం, ఎవరైతే అగ్రికల్చర్లో ఉంటారో పశునాశనం చూపిస్తూ ఉంటుంది. అయితే మన సిటీలో ఉన్న వాళ్ళకి, అగ్రికల్చర్కి దూరంగా ఉన్న వాళ్ళకి సంబంధించిన వెహికల్ కానివ్వండి, వాళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చే రిసోర్స్ ఏమైనా ఉంటే వాటిల్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయాలన్నీ గమనించుకొని చక్కగా మంచి పరిహారాలు చేసుకొని ఇంకా 10 రెట్లు ముందుకు మీరు జీవితంలో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పరిహారాలు కనుక చూసుకుంటే మీరు అనుకూలంగా లేరు కాబట్టి ఈ టైంలో కుజుడికి సంబంధించి కందులు 1 kg దానం చేసినా, లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదివినా, స్తోత్రాలు చదివినా చాలా చక్కగా ఉంటుంది. దీనితో పాటు మీకు ఈ టైంలో విపరీతంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఇంకా కుబేరు పాశుపత అభిషేకం చేయించుకున్నా, లేదంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం 3 days దాదాపు ఒక 3 days చక్కగా కలువు పూలతో అమ్మవారికి హోమం చేయించుకున్నా కానీ మీకు మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీకు లైఫ్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఈ రాశిలో వాళ్ళు ఎవరైనా కనుక అప్పుల్లో ఇబ్బంది పడినా కానీ, ధనానికి లేదంటే విపరీతంగా రావాలనుకున్నా కానీ కుబేరు పాశుపతంతో పాటు మహాలక్ష్మి విశేష హోమం ఈ టైంలో సెలబ్రేట్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువ పుణ్యం వచ్చి ఎక్కువ ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఎవరికైనా కనుక శత్రు బాధలు ఉన్నా కానీ చండీ హోమం చేసుకుంటే, చండీ హోమం, లేదంటే జాబ్ రావాలి, ఇబ్బందుల్లో ఉన్నాము, ఎక్కడ స్ట్రక్ అయ్యామో అనుకున్న వాళ్ళకి మీకు మన్యు పాశుపత అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా భార్యాభర్తల మధ్య ఏమైనా కనుక విభేదాలు, గొడవలు ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకంతో పాటుగా ఇంకా ఇండివిజువల్గా జాతకం చెక్ చేయించుకుంటే మీకు వ్యక్తిగత జాతకంలో ఇంకా ఏమైనా దోషాలు ఉన్నాయో అవన్నీ నివృత్తి చేసుకొని చక్కటి పరిహారాలు చేసుకుంటే లైఫ్ చాలా స్మూత్గా, హ్యాపీగా ఉంటుంది సింహరాశి వాళ్ళకి ఈ టైంలో. ఈ రాశి వాళ్ళందరూ ఈ పండగల సందర్భంలో అష్టైశ్వర్యాలు కలగాలి, మీకు భోగభాగ్యాలు కలగాలి అని చెప్పేసుకుంటూ కోరుకుంటున్నాను. నమస్తే.